నమస్తే అండి, నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు చాలా సింపుల్గా సేమియా దద్దోజనం ఎలా చేయాలో చూసేద్దాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లోకి పర్ఫెక్ట్గా సరిపోయే ఈ రెసిపీని నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. మరి ఎలా చేశానో ఒకసారి చూసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అరకప్పు సేమియా వేయండి. దానికి 1 కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించండి. సేమియా ఉడికి ఇలా మెత్తగా అయ్యాక స్టవ్ ఆపేయండి. సేమియా ఇక్కడ మరీ మెత్తగా ఉడికిపోకూడదు, కొంచెం పలుకుగా ఉండాలి, అప్పుడే దద్దోజనం బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా ఉడికిన సేమియాని ఒక జల్లెడలోకి తీసుకొని వడకట్టండి. తరువాత దాంట్లో కొద్దిగా చన్నీళ్లు పోసి పక్కన ఉంచండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసి కాగాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు, 2 చిదిమిన ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి వేయించండి. ఇది చేయడానికి 2 నిమిషాలు పడుతుంది అంతే. మనం హడావిడిలో ఉన్నప్పుడు చిటికెలో చేసుకునే రెసిపీ. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేయించండి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 కప్పు పెరుగు తీసుకోండి. ఇక్కడ పెరుగు మరీ పుల్లగా కాకుండా కొద్దిగా చిరుపులుపుంటే సరిపోతుంది. తరువాత ఉడికించిన సేమ్యా ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. ఇందులో పప్పులు వేస్తాం కాబట్టి చిన్నపిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. తరువాత తాలింపుని సేమ్యాలో వేసి కలపండి. ఎప్పుడు చేసే దద్దోజనంలా కాకుండా ఒకసారి సేమియాతో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, అందరూ ఇష్టపడతారు. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన సేమియా దద్దోజనం రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.